ద రికార్డ్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రివైండ్ మోడ్లోకి వెళ్తోందా? మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు మార్చాల్సింది పోయి తిరిగి పాత పద్ధతులకే తిరిగి పెద్దపీట వేస్తున్నారా? పదవుల విషయంలో మళ్లీ సీల్డ్ కవర్ కల్చర్ వచ్చేసిందా? అందర్నీ పిలిచి మాట్లాడతాం అంటూనే ముందు గొప్పలకు పోయిన పార్టీ పెద్దలు సడన్ గా ఎందుకు మనసు మార్చేసుకున్నారు? ఇక్కడ నో మీటింగ్స్, ఓన్లీ ఫిట్టింగ్స్ అని ఎందుకు అంటున్నారు? ఏ రాజకీయ పార్టీలో అయినా నిర్ణయాలను అధిష్టానం తీసుకోవడం కామన్. కాంగ్రెస్ పార్టీలో కూడా అంతే జరుగుతుంది. కానీ మిగతా వాటికంటే ఇక్కడి వాతావరణం కాస్త భిన్నంగా ఉంటుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీ పెద్దల్లో మార్పు వచ్చిందని మాట్లాడుకుంటున్న టైంలోనే ఆ మాటలు అన్న వాళ్ళకి ఇప్పుడు కొత్త డౌట్స్ వస్తున్నాయట. పార్టీలో మళ్లీ పాత సీల్డ్ కవర్ కల్చర్ వచ్చిందా అని డౌట్ పడుతున్నాయి తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు. తాజాగా వచ్చిన కమిటీ లిస్టు చూస్తుంటే అదే నిజమని అనిపిస్తోంది అంటున్నాయి రాజకీయ వర్గాలు. సీల్డ్ కవర్ కల్చరే ఇప్పుడు స్టేట్ పార్టీలో హాట్ టాపిక్. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల 2 రోజుల పాటు ఢిల్లీలో ఉన్నారు. పార్టీ ముఖ్య నేత కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యి పీసీసీ కమిటీపై కసరత్తు చేశారు. అలాగే కేబినెట్ విస్తరణపై కూడా చర్చించారు. దీంతో పూర్తి స్థాయిలో అందరి అభిప్రాయాలు తీసుకుని కమిటీలు వేస్తారని చెప్పుకున్నారు. అధిష్టానానికి కూడా అలాంటి అభిప్రాయమే ఉందని అనుకున్నారు. ఈ నెల 30న తెలంగాణ కాంగ్రెస్ నేతలను హస్తనకు పిలిపిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది పార్టీ హైకమాండ్. కట్ చేస్తే అందుకొక రోజు ముందే పీసీసీలో 5 అనుబంధ కమిటీల నియామకం జరిగిపోయింది. వాటి విషయంలో ఎవరితో మాట్లాడారు, రాష్ట్ర నేతల్లో ఎవరిని సంప్రదించి తుది నిర్ణయం తీసుకున్నారో బయటికి తెలీదు. పిలిచి మాట్లాడతారని అందరూ ఆత్రంగా ఎదురుచూస్తున్న టైంలో పిలుపుల్లేవు, పిడుగుల్లేవు. డైరెక్ట్గా 5 కమిటీలు వచ్చేశాయి. ఇటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, అటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అంతా తమ షెడ్యూల్స్ ని సవరించుకుని ఢిల్లీ టూర్ ఫిక్స్ చేసుకున్న టైంలో కామ్గా 5 కమిటీలను ప్రకటించడంతో పార్టీ నేతలు చాలా మంది షాక్ అయినట్టు సమాచారం. పోనీ వీళ్లతో సంబంధం లేకుండా వేసిన కమిటీలేమన్నా బాగున్నాయా అంటే అంత సీన్ లేదన్నది తెలంగాణ కాంగ్రెస్ వర్గాల మాట. కమిటీల ప్రకటనను పార్టీ పెద్దలు సీరియస్ గా తీసుకున్నట్టు కనిపించలేదన్నది ఇన్సైడ్ టాక్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి సీనియర్ నేతకు పీఏసీలో చోటు దక్కలేదు. ఆయన్ని స్పెషల్ ఇన్వైటీకే పరిమితం చేశారు. ఇక అడ్వైజరీ కమిటీ వేసిన అధిష్టానం ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్యకి చోటిచ్చింది. ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజకీయాలకు అతీతంగా ఉండాలి, కానీ కాంగ్రెస్ అధిష్టానం ఆ మాత్రం ఆలోచించలేకపోయిందా అన్న ప్రశ్నలు వస్తున్నాయట. చివరికి రాష్ట్ర నాయకత్వం కూడా దీనిపై ఆలోచన చేయలేదా అనే చర్చ నడుస్తోంది పార్టీ వర్గాల్లో. పీసీసీ కమిటీల కోసం పార్టీ నాయకులంతా సీరియస్ గా చూస్తుంటే అధిష్టానం అంత నాన్ సీరియస్ గా ఉందా అన్న అనుమానాలు మొదలయ్యాయట తాజా పరిణామాలు చూస్తూ ఉంటే. ఇక కేబినెట్ విస్తరణ విషయంలో కూడా ఎలాంటి అప్డేటు లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఇక నుంచి అన్నీ సీల్డ్ కవర్లోనే వస్తాయా, ఫార్వర్డ్ అవ్వాల్సిన పార్టీ రివైండ్ మోడ్లోకి వెళ్తోందా అని గుసగుసలాడుకుంటున్నాయట తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు.